నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సిజేఐ అభిశంసన కోసం ఇచ్చిన నోటీసుపై దృష్టి సారించిన రాజ్యసభ చైర్మన్ న్యాయ నిపుణులతో వెంకయ్య సుదీర్ఘ మంతనాలు నెగ్గు తేలే వరకు జస్టిస్ దీపక్ మిశ్రా సుప్రీం విధులకు దూరంగా ఉండాలన్న కాంగ్రెస్ సిజేఐకి భాజపా ఎందుకు మద్దతిస్తుందో చెప్పాలని డిమాండ్ హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై తెలంగాణ సర్కారు దృష్టి రోజుకో శాఖ బాధ్యతలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశాలు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో నేడు చంద్రబాబు పర్యటన స్పిల్ ఛానల్ పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ నాష్విల్లేలోని అల్పాహారశాలలో కాల్పులు జరిపిన దుండగుడు నలుగురు మృతి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ భారత ప్రధాన న్యాయమూర్తి అభిశంసన కోసం ఇచ్చిన నోటీసుపై రాజ్యసభ చైర్మన్ సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించారు. విపక్ష సభ్యులు అందించిన తాకీదుల విషయంలో భవిష్యత్ కార్యాచరణపై రాజ్యాంగ న్యాయ నిపుణులతో వెంకయ్య నాయుడు చర్చించారు. అటు తనపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తేలే వరకు జస్టిస్ దీపక్ మిశ్రా న్యాయ పరిపాలనా విధులకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందంటూ 7 విపక్ష పార్టీలకు చెందిన 64 మంది సభ్యులు శుక్రవారం అందించిన అభిశంసన నోటీసుపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కార్యాచరణ ప్రారంభించారు. హైదరాబాద్ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని ఢిల్లీ వెళ్లిన ఆయన ఆదివారం అనేక మంది రాజ్యాంగ న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా, మాజీ లెజిస్లేటివ్ సెక్రటరీ సంజయ్ సింగ్తో వెంకయ్య సంప్రదింపులు జరిపారు. రాజ్యసభ సచివాలయం సీనియర్ అధికారులు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాంలో అటార్నీ జనరల్గా పనిచేసిన కె పరాశరన్తోనూ వెంకయ్య సమావేశమై ప్రధాన న్యాయమూర్తి అభిశంసన నోటీసుపై చర్చించారు. తాకీదుల్లో ఏముందన్న విషయాన్ని విపక్ష సభ్యులు మీడియా ద్వారా వెల్లడించడం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని, ఆయా నోటీసులను తిరస్కరించే అవకాశముందన్న ఊహాగానాల మధ్య రాజ్యాంగ న్యాయ నిపుణులతో రాజ్యసభ చైర్మన్ సంప్రదింపులు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అభిశంసన నోటీసు విషయంలో భాజపా తీరును కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. By Bharatiya Janata Party coming in the defense of Chief Justice of India, they are compromising the position and the high office of Chief Justice of India, which is neither warranted nor proper nor acceptable. And the Chief Justice of India must come out and tell Bharatiya Janata Party not to politicize his office and not to politicize the impeachment motion. Caesar's wife must be above suspicion. And that's why we have left it to his conscience. If his own conduct is under a cloud, should he not consider to recuse from performing judicial and administrative duties and submit himself to the inquiry? సార్వత్రిక ఎన్నికలకు ముందు దళితుల మద్దతు కూడగట్టేలా రాజ్యాంగాన్ని పరిరక్షించండి నినాదంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు జాతీయ స్థాయి కార్యక్రమం ప్రారంభించనున్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలు, దళితులపై దాడుల వ్యవహారంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుపై ఎప్పటికప్పుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోన్న కాంగ్రెస్ ఆ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో నేడు జరిగే సదస్సుతో రాజ్యాంగాన్ని పరిరక్షించండి కార్యక్రమాన్ని రాహుల్ ప్రారంభిస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు సహా పంచాయతీ మొదలు జిల్లా పరిషత్ స్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ పదాధికారులు, అనుబంధ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మోదీ సర్కార్ వైఫల్యాల్ని ఎండగట్టేలా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంపై పార్టీ శ్రేణులకు రాహుల్ దిశానిర్దేశం చేస్తారు. వచ్చే ఏడాది అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14 వరకు రాజ్యాంగాన్ని పరిరక్షించండి కార్యక్రమం కొనసాగనుంది. రానున్న 50 ఏళ్ల పాటు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు జరిగే అన్ని ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని భాజపా అధ్యక్షుడు అమిత్ షా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, బంగాల్, ఒడిషా వంటి రాష్ట్రాల్లోనూ జైకేతనం ఎగరవేసే వరకు అవిశ్రాంతంగా శ్రమించాలని ఘజియాబాద్లో జరిగిన మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సభలో కోరారు. మహిళల భద్రత, సాధికారతకు మోదీ సర్కారు ఎన్నో చర్యలు చేపట్టిందని, కథువా, ఉన్నావ్ అత్యాచార ఘటనలపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ అమిత్ షా ప్రముఖంగా చెప్పారు. हमारी पार्टी चुनावी सफलता के लिए राजनीति में नहीं है. अगर इसी के लिए राजनीति करनी है तो कांग्रेस भली भांति कर रही थी. हमारी जरूरत क्या है? हमारी पार्टी इस देश को दुनिया के सर्वोच्च देशों की सूची में शुमार करने के लिए राजनीति में काम कर रही है. और अगर वो लक्ष्य सिद्ध करना है तो चुनावी सफलता एक 5 साल की, 10 साल की, 15 साल की नहीं चलेगी. जिस प्रकार से आजादी के बाद कांग्रेस को एक लंबे समय तक पंचायत से पार्लियामेंट तक 50 साल तक शासन करने का मौका मिला, भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने 50 साल तक पंचायत से लेकर पार्लियामेंट तक विजय ही विजय की कल्पना करनी चाहिए. इसके अलावा कुछ नहीं. పచ్చటి తెలంగాణ సాధనే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ సర్కారు నాటిన మొక్కల సంరక్షణపై ఇకపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఈ మేరకు ఆయా శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం రోజుకో శాఖ బాధ్యతలు నిర్వర్తించాలని స్పష్టం చేసింది. నాటిన మొక్కలను జియో ట్యాగింగ్ చేసి వాటి సంరక్షణను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. హరిత తెలంగాణ సాధనే లక్ష్యంగా 5 ఏళ్లలో 230 కోట్ల మొక్కలు నాటేలా కేసీఆర్ సర్కారు హరితహారం కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 3 విడతల కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని 4వ దశకు సిద్ధమైన తెరాస సర్కారు నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి సారించింది. తొలి 3 దశల్లో 80 కోట్లకు పైగా మొక్కలను నాటగా ఆ మొక్కల్లో బతికిన వాటి శాతం, వాటి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీసిన ప్రభుత్వం మొక్కల సంరక్షణకు తక్షణ చర్యలు అవసరమన్న అభిప్రాయానికొచ్చింది. కేవలం అటవీశాఖ మాత్రమే కాకుండా అన్ని శాఖల సహకారంతో మొక్కలు నాటుతూ ఉండగా వాటి సంరక్షణ బాధ్యత కూడా అన్ని శాఖలు చూసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మొక్కల సంరక్షణ పట్ల అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, నాటడంతోనే పనైపోయినట్లు వ్యవహరించొద్దని సూచించారు. సంరక్షణ బాధ్యతలు రొటేషన్ విధానంలో వారంలో ఓ రోజు ఓ శాఖ చూసేలా ప్రణాళిక ఉండాలన్నారు. ఆ రోజు సదరు శాఖ మొక్కలకు నీరు పోయడం తదితర చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మొక్కలకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. నాటిన మొక్కలు, వాటి ప్రస్తుత పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలంగాణ ఫారెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కేసీఆర్ ఆదేశించారు. జియో ట్యాగింగ్ వివరాలతో పాటు హరిత దళాల వివరాలు కూడా పేర్కొనాల్సి ఉంటుంది. హరితహారంలో నాటిన మొక్కలకు సంబంధించి అటవీశాఖ ప్రత్యేక డాష్బోర్డు కూడా ఏర్పాటు చేసింది. డాష్బోర్డు ద్వారా అన్ని జిల్లాలకు సంబంధించిన మొక్కల వివరాలను క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. 4వ విడత హరితహారం కార్యక్రమానికి జిల్లాల వారీగా ప్రణాళికలు రూపొందించిన సమయంలో మొక్కల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఇప్పటికే కలెక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు తెలంగాణలోని వివిధ జిల్లాల కలెక్టర్లు ఆదివారం గజ్వేల్లో పర్యటించి అక్కడ హరితహారం కార్యక్రమం విజయవంతంపై ఆరా తీశారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధి ములుగులో ఉన్న అటవీ పరిశోధన కేంద్రానికి వచ్చిన కలెక్టర్లకు అడవుల ప్రాధాన్యత, అగ్ని ప్రమాదాల నుంచి అటవీ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు అనుసరించే పద్ధతులు, హరితహారంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధించిన ప్రగతి తదితర విషయాలను అక్కడి అధికారులు వివరించారు. అనంతరం నర్సంపల్లి, వర్గల్ మండలంలోని సింగాయిపల్లి పరిధిలో సహజసిద్ధంగా అడవులను పునరుజ్జీవింపజేస్తోన్న తీరును పరిశీలించారు. తర్వాత గజ్వేల్ పరిధిలో చేపట్టిన 2 పడగదుల ఇళ్ల నిర్మాణం, ఎడ్యుకేషన్ హబ్, కోమటిబండ గుట్టపై నిర్మించిన మిషన్ భగీరథ పంప్ హౌజుల నిర్మాణాలను పరిశీలించారు. గజ్వేల్ పరిధిలో హరితహారం విజయాన్ని స్ఫూర్తిగా తమ జిల్లాల్లో మొక్కలను సంరక్షిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై ప్రతి సోమవారం అమరావతి నుంచి వాస్తవ సదృశ్య సమీక్ష చేస్తోన్న చంద్రబాబు ఇవాళ నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఉదయం 11:45 పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకోనున్న చంద్రబాబు తొలుత విహంగ వీక్షణ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. అనంతరం స్పిల్ ఛానల్ పనులను ప్రారంభిస్తారు. పనులు జరుగుతోన్న ప్రాంతాల్లో తిరుగుతారు. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం, స్పిల్వే పనులు పరిశీలిస్తారు. ఆ తర్వాత ఇంజనీర్లు, అధికారులు, గుత్తేదారు ఏజెన్సీలతో అక్కడే సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉంటారు. చంద్రబాబు పర్యటనను దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాంతంలో బందోబస్తు కట్టుదిట్టం చేశారు.
అమెరికాలో తుపాకీ సంస్కృతిని వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతున్న వేళ మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. వాషింగ్టన్లోని నాష్విల్లే ప్రాంతంలో ఓ వ్యక్తి విచ్చలవిడి కాల్పులకు పాల్పడి నలుగురిని బలిగొన్నాడు. యాంటోచ్లోని వఫ్పలే హౌస్ రెస్టారెంట్లో ఆగంతకులు జరిపిన కాల్పుల్లో మరో నలుగురికి గాయాలయ్యాయి. రెస్టారెంట్లోకి నగ్నంగా ప్రవేశించిన దుండగుడు భద్రతా సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. AR-15 తుపాకీతో దుండగుడు కాల్పులు జరిపాడన్న అధికారులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాల పెంపే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు ఈ రోజు నుంచి మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ మేరకు ఆదివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సర్కారీ బడులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏప్రిల్ 30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బడుల్లో కల్పిస్తోన్న మౌలిక సదుపాయాలు, బోధనా పద్ధతులపై విద్యార్థులు సహా వారి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ ఏడాది నుంచి తెలుగుతో సమానంగా 1వ తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు గంటా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అర్హత, అనుభవం, సమర్థత, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులున్నారనే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. వేసవి సెలవుల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తోన్న జ్ఞానధార కార్యక్రమంలో విద్యార్థులను చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంటా తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలతో నష్టపోతున్న రాష్ట్రాల సమావేశం మే 7న విజయవాడలో జరగనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ భేటీ అయ్యారు. ఆదివారం విజయవాడలోని యనమల నివాసానికి వచ్చిన థామస్ ఆ సమావేశం ఎజెండాపై చర్చించారు. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలంటూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు చేసిందన్న వార్తలపై దక్షిణాది రాష్ట్రాలు కొద్ది రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేరళలో సమావేశమై చర్చించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో అటవీ హక్కు పత్రాలు లేకుండానే ఏళ్లుగా భూములు సాగు చేస్తున్న గిరిజనేతర రైతులకు కూడా రైతు బంధు పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ మేరకు కార్యాచరణ మొదలైనట్లు చెప్పారు. ఫలితంగా ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 25,000 గిరిజనేతర రైతులకు పెట్టుబడి సాయం అందనుందని తెలిపారు. కాకుండా పాపం కనీసం పాత జిల్లాలో 25,000 మంది రైతులు 1,00,000 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు. వారికి పట్టాలు లేకున్నా వారు పొజిషన్లో కనీసం ఒక 100 సంవత్సరాలు ఉన్నారు. అది ఆదిలాబాద్ కావచ్చు, మిగతా వరంగల్, ఖమ్మం కొన్ని జిల్లాల్లో ఉన్నారు, ఒక 4-5 జిల్లాలో. వాళ్ళందరికీ కూడా ఇది శుభవార్త. తెలంగాణ రాజకీయాల్లో సమూల ప్రక్షాళన లక్ష్యంగా తెలంగాణ జనసమితి TJS ఏర్పడినట్లు ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు కోదండరాం అన్నారు. ఈ నెల 29న హైదరాబాద్ సరూర్ నగర్లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభకు సన్నాహకంగా మంచిర్యాల జిల్లా మందమర్రి పరిధిలోని తిమ్మాపూర్లోని సదస్సుకు ఆయన హాజరయ్యారు. అన్ని హామీల్లాగే తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నం ఏర్పాటును కేసీఆర్ సర్కారు విస్మరించిందన్న కోదండరాం ఆ బాధ్యత తెలంగాణ సమాజం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సభకు వచ్చేవారు ఓ నాగలి కర్రు తేవాలన్న ఆయన ఆ సభలో ఎవరూ సన్మానాలు వంటివి చేయొద్దని సూచించారు. మీ ఊరి నుంచి వచ్చేటప్పుడు నాగలి కర్రు ముక్కను తీసుకురండి. అందరి భాగస్వామ్యంతో మనం తెచ్చుకున్న ఈ కర్రు ముక్కలన్నింటినీ కరగబోసి మనం అమరుల స్మృతి చిహ్నాన్ని మంచి ఆర్టిస్టుల సహకారంతో దాన్ని రూపకల్పన చేసుకుందాం. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేక హోదాపై గత సార్వత్రికం వేళ భాజపా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను ఆయనకు గుర్తు చేసేందుకు తిరుపతిలో తెలుగుదేశం సభ నిర్వహించే 30వ తేదీని వంచన దినంగా పాటించనున్నట్లు వైకాపా ప్రకటించింది. ఈ మేరకు కృష్ణా జిల్లా ఆగిరిపల్లి పాదయాత్ర శిబిరంలో పార్టీ నేతలతో సుదీర్ఘ మంత్రాల అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా హామీ విషయంలో అప్పటి ఎన్డీఏ పక్షాలన్నింటికీ భాగస్వామ్యం ఉందని వైకాపా పేర్కొంది. 30వ తేదీన విశాఖలో నిరసన దీక్ష ఉంటుందని, ఆ దీక్షలో వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. జగన్ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పిన ధర్మాన యాత్రలో వైకాపా శ్రేణులు నల్ల జెండాలతో వంచన దినాన్ని పాటిస్తాయని చెప్పారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పౌరులకు జైల్లో పెడతానని చెప్పారు. ఆ వ్యక్తి నేడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం 30వ తేదీన తిరుపతిలో సభ పెడతాను అంటున్నారు. మరొక మోసానికి మళ్లీ నడుం కడుతున్నారు. ఇది ఎంత మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు సహించేది లేదు. అందుకే ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30వ తేదీని వంచన దినంగా ప్రకటిస్తుంది.
తెలుగు చిత్రసీమలో జరుగుతున్న వివాదాలకు రాజకీయాలను ముడిపెట్టడాన్ని తెలంగాణ తెలుగుదేశం తీవ్రంగా ఆక్షేపించింది. ఈ వివాదంలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ను లాగడాన్ని తప్పుబట్టిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి వివాదాన్ని సినీ రంగం పరిధిలోనే పరిష్కరించుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు దీక్ష నుంచి ఏపీ ప్రజల దృష్టి మరల్చడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేశారన్న రావుల పవన్ వ్యాఖ్యలు ఆయన అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు. ఫిలిం ఛాంబర్కు లేకుంటే మా అసోసియేషన్లో జరిగిన కొన్ని సంఘటనలను రాజకీయాలు మిక్స్ చేసినట్టు అనిపించింది. తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం నాయకత్వానికి అసలు ఇట్లాంటి వాటి పట్ల ఆసక్తి ఉండదు. జనసేన అధ్యక్షుడు ఈ అంశానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ముడిపెట్టి ఆయన చేసిన ట్వీట్స్ కానీ, చేసిన ప్రసంగాలు కానీ ఆశ్చర్యం కలిగించినాయి. రాజకీయాలను దీనికి మిక్స్ చేయడం అపరిపక్వత అనిపించింది నాకైతే. సినిమాల్లో హీరోలుగా ఉండేవాళ్ళు బయట విలన్లలాగా ఇట్లాంటి ఊహాగానాలతో వద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. తెలంగాణ ఐటీ పురపాలక మంత్రి కేటీ రామారావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచేందుకు ముందుండే కేటీఆర్ ఈసారి దయనీయ పరిస్థితుల్లో ఉన్న అభ్యుదయ కవి, కథా రచయిత చైతన్య ప్రకాష్కు అండగా నిలిచారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన చైతన్య ప్రకాష్ 25 ఏళ్లుగా అనేక కథలు, పుస్తకాలు రాస్తూ సామాజిక చైతన్యం, వామపక్ష భావజాలంతో సాహిత్యాన్ని అందిస్తూ వచ్చారు. తెలంగాణ పల్లె పదాలు, సామెతలను ఒకచోట చేర్చి ప్రకాష్ రాసిన 6000 తెలంగాణ సామెతలతో కూడిన పుస్తకాన్ని ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రభుత్వం ఆవిష్కరించింది. గత ఫిబ్రవరిలో పక్షవాతానికి గురై పలు ఇబ్బందులు పడుతున్న ప్రకాష్ ప్రస్తుతం సిరిసిల్లలోని తన మిత్రుడిచ్చిన రేకుల షెడ్డులో తల్లి, సోదరితో కలిసి నివాసం ఉంటున్నారు. దీర్ఘకాలం పాటు వైద్యం చేయించుకుంటే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని వైద్యులు చెప్పగా ఆ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే ప్రకాష్ను ఆదుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. మంత్రి కార్యాలయ సిబ్బంది చైతన్య ప్రకాష్తో మాట్లాడి చికిత్సకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కనీస అవసరాల కోసం 3 లక్షల రూపాయల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ యువత ప్లాస్టిక్ నిషేధానికి పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో నీడ్స్ యూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో స్కైలాండ్ ఫెస్టివల్ జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రీవేర్ బ్యాండ్, ట్రూప్ లైవ్ బ్యాండ్, డాన్స్ పెర్ఫార్మెన్స్ యువతను అలరించాయి. భూతాపానికి ప్రధాన కారణమవుతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని యువత కోరారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించే మొత్తాన్ని పెనమలూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన పేద విద్యార్థులకు విరాళంగా ఇవ్వనున్నట్లు నీడ్స్ యూ నిర్వాహకులు తెలిపారు. డోక్లాం సరిహద్దు వివాదం తర్వాత దెబ్బతిన్న సంబంధాల బలోపేతంపై భారత్, చైనా దృష్టి సారించాయి. ద్వైపాక్షిక బంధం బలోపేతం సహా అంతర్జాతీయ అంశాలపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో మర్యాదపూర్వక భేటీ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 27, 28న చైనాలో పర్యటించనున్నారు. బీజింగ్లో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీతో భేటీ అయిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. అంతకుముందు స్టేట్ కౌన్సిలర్గా భారత్, చైనా సరిహద్దు సమస్యలపై ప్రత్యేక ప్రతినిధిగా ఎంపికైనందుకు వాంగ్ యీకి శుభాకాంక్షలు తెలియజేసిన సుష్మా స్వరాజ్ ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఆరోగ్య రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారంపై చర్చించారు. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 100కు పైగా పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఖర్కౌదా ప్రాంతంలోని ఓ తుక్కు గోదాంలో రాత్రి చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. గోదాం పక్కన మురికివాడలోని ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. భయంతో ప్రజలు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. అనేక గంటలు కష్టపడి మంటలు ఆర్పారు. అయితే అప్పటికే అనేక పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోయినా పేదలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. తుక్కు గోదాంలో షార్ట్ సర్క్యూట్ జరగడమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు భావిస్తున్నారు. రెడ్ బుల్ ఎయిర్ రేస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలిసారి ఫ్రాన్స్లోని క్యాన్ నగరంలో జరుగుతున్న ఈ రేసులో విజేతగా నిలిచేందుకు వేర్వేరు దేశాల ఔత్సాహికులు పోటీ పడుతున్నారు. చిన్నపాటి విమానాల్లో వేగంగా దూసుకెళ్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.